హాయ్ ఫ్రెండ్స్. అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ఘాటి. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ అనగానే బడ్జెట్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఈ మూవీలో విక్రమ్ ప్రభు హీరోగా అయితే నటించారు, జగపతి బాబు కీలక పాత్రలో అయితే నటించారు. సో ఓవరాల్ గా ఈ మూవీ బడ్జెట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే కలెక్షన్ అయితే ఒకసారి అయితే చూసుకున్నాం ఫ్రెండ్స్. ఇక ఈ మూవీ బడ్జెట్ వచ్చేసరికి నిర్మాతలు ఏమాత్రం వెనకాడకుండా సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషన్ ఖర్చులు అన్ని కలుపుకొని 50 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయితే నిర్మించారు ఫ్రెండ్స్ ఈ మూవీకి. ఇంకా థియేటర్కల్ బిజినెస్ అయితే ఒకసారి అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. తెలుగులో వచ్చేతలకి ఫ్రెండ్స్ ముందుగా నైజాంలో 8 కోట్లు, సీడెడ్ లో వచ్చేతలకి ఫ్రెండ్స్ 5 కోట్లు, ఆంధ్రాలో 10 కోట్లు, తమిళనాడులో 10 కోట్లు, కర్ణాటక ప్లస్ కేరళలో వచ్చేసరికి 5 కోట్లు, హిందీ బెల్ట్లో 5 కోట్లు, ఓవర్సీస్ లో 10 కోట్ల రూపాయల బిజినెస్ అయితే జరుపుకుంది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 52 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ అయితే జరుపుకుంది ఫ్రెండ్స్. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల రూపాయల షేర్ ను 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను అయితే రాబట్టాలి, అంటే ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్స్. ఇక ఈ మూవీ డే వైస్ కలెక్షన్ మనం ఒకసారి అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. అంటే రిలీజ్ అయిన తొలి రోజున ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టింది, అంటే ప్రపంచవ్యాప్తంగా. ఇక రెండవ రోజు ఇంకా అంతకు మించి వసూలు సాధిస్తుంది అనుకున్నా కూడా చిత్ర యూనిట్ దానికి తగ్గట్టుగా కాకుండా ఇంకా చాలా డౌన్ గా కలెక్షన్లు అయితే రాబట్టింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా రెండవ రోజు కేవలం 1.75 కోట్ల రూపాయల నెట్ ను 3 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను మాత్రమే రాబట్టింది. ఇక మూడవ రోజు కలెక్షన్ ఒకసారి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 1.15 కోట్ల రూపాయల నెట్ ను కేవలం 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను మాత్రమే రాబట్టింది ఫ్రెండ్స్. ఇక తొలి వీకెండ్ లో అంటే మొదటి 3 రోజుల్లో ఫ్రెండ్స్ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 9 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను మాత్రమే అందుకుంది. 100 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫ్రెండ్స్. మొదటి వీకెండ్ లో ఈ మూవీ కేవలం 9 కోట్ల రూపాయల గ్రాస్ ను మాత్రమే రాబట్టింది. ఇక 4వ రోజు వర్కింగ్ డే అయ్యేతలకి ఫ్రెండ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ కేవలం 60 లక్షలను మాత్రమే రాబట్టింది ఫ్రెండ్స్. 60 లక్షలు అంటే వర్కింగ్ డేలో చాలా అంటే చాలా తక్కువ. ఈ మూవీ బడ్జెట్ బ్రేక్ ఈవెన్ పరంగా చూస్తే ఫ్రెండ్స్ ఈ మూవీ కలెక్షన్స్ అయితే చాలా తక్కువ. ఓవరాల్ గా ఈ మూవీ అంటే ఇలాంటి పర్ఫార్మెన్సే కనుక కొనసాగిస్తే ఫ్రెండ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర 40 కోట్ల రూపాయలకు పైగా అంటే 40 కోట్ల రూపాయలకు పైగా నష్టాలతో బాక్స్ ఆఫీస్ జర్నీని ముగించేలా ఉంది ఓవరాల్ గా, అంటే ఈ కలెక్షన్స్ పరంగా చూస్తే ఫ్రెండ్స్. ఇంకా మరి మీరు కనుక ఈ మూవీ కనుక చూసినట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో.